రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పైరసీ కేసులో తెలంగాణ సిఐడి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ మేరకు ఇవాళ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి సేకరించింది. అయితే నిందితుడు రవిని నవంబర్ 6న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు రాగా కూకట్పల్లిలోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు నిందితుడు రవికి 5 రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. చెప్పండి ఇన్నారెడ్డి, అప్డేట్స్ ఏంటి? దేవిక, మనం చూడొచ్చు ఈ రోజు 3వ రోజు విచారణ జరుగుతా ఉంది. పోలీస్ కస్టడీలో ఐబొమ్మ రవి సార్ దగ్గర నుంచి చాలా కీలకమైన అంశాలు రాబట్టుతున్న నేపథ్యంలో మరొక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ జరిగిందన్న సమాచారం మేరకు, అంటే ఈ డిజిటల్ వాలెట్ నుంచి తన బ్యాంక్ అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్న నేపథ్యంలో ఈడీ కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో మరొక కొత్త పరిణామం చెప్పుకోవచ్చు. తెలంగాణ సంబంధించి సిఐడి కూడా ఎంటర్ అయిపోయి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడింది. దీంట్లో సంబంధించి గేమింగ్, బెట్టింగ్ సైట్ల ప్రమోట్ చేసే రవి అని చెప్పిన దాని మీద దీంట్లో ఏ గేమింగ్ యాప్లు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, తర్వాత బెట్టింగ్ యాప్లు ఏ ఉన్నాయి, తర్వాత ఎంత మేరకు డబ్బులు ఈయన అకౌంట్ లో వచ్చింది, ఇదంతా కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా ఈ గేమింగ్ తర్వాత బెట్టింగ్ యాప్ల సంబంధించిన నిర్వాహకులు రవికి పంపించడం చూస్తా ఉంది. అయితే దేవిక, ఇదే కాకుండా మరికొన్ని సంచలనమైన విషయాలు వెళ్ళి చూస్తా ఉన్నా. అసలు ఇప్పటి వరకు కూడా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు దీని మీద విచారణ చేస్తా ఉన్నారు. తర్వాత కోర్టు పర్మిషన్ తోటి ఈ రోజు 3 రోజులు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు ఈడీ, మరోవైపున సిఐడి ఎంట్రీ ఇవ్వడం అనేది నిజంగా కొత్త సంచలనం చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా అంటే ఈ గేమింగ్ యాప్ కు సంబంధించి, దీంట్లో బెట్టింగ్ యాప్ కు సంబంధించి రవికి ఎంత డబ్బులు అందాయన్న విషయమే కాకుండా అసలు ఐబొమ్మకు సంబంధించిన నిర్వహణ నిర్మించడంలో రవి ఒక్కడే కాదు, కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. కొంతమంది అనుకుని నడిపించారు. ఫోకస్డ్ గా ముందుగా రవిని మాత్రమే పెట్టి బ్యాక్ ఎండ్ లో పనిచేస్తారని చెప్పన్న ఒక కొత్త కీలకమైన సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో ఈ రోజు సిఐడి కూడా ఎంట్రీ ఇచ్చి సిఐడి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీస్ దగ్గర నుంచి ఇప్పటికే డేటా మొత్తం కూడా సేకరించింది. తర్వాత సిఐడి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దీంట్లో 20 మంది పనిచేస్తున్నారు. రవి కింద వివిధ రకాల ఏజెన్సీల దగ్గర నుంచి కూడా వీడియోలు సేకరిస్తున్నాడు. ఆ ఏజెన్సీలు ఎవరు, వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, తర్వాత దీంట్లో మనీ ట్రాన్స్ఫర్ అనేది ఎలా జరిగిందన్న విషయం మీద కాకుండా వెనకొని నడిపించిన కొంతమంది వ్యక్తులు, అంటే ఆ శక్తులు ఎవరన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగితే చాలా కీలకమైన అంశాలు కూడా బిగ్ బ్రేకింగ్ బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకు సమాచారం అంతా ఉంది. దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అధికారులతో మాట్లాడినప్పుడు చాలా కీలకమైన అంశాలు వెలుగు చూస్తా ఉన్నాయి రోజు రోజుకి. దీంట్లో రవి ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారన్న సమాచారం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సిఐడి ఎంక్వైరీ కొనసాగిస్తా ఉంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఇన్నారెడ్డి.